కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక. నీ దహన బలులను అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపు చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాం. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తిని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణహస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదు. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించు. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక.